Disclaimer Cologne. This video is a vlog covering the Rompacharla Tirunala to showcase the festival experience while filming in a public place. Some individuals might have been captured unintentionally. We assure you that there was no intention to invade anyone's privacy if you happen to appear in the video and feel uncomfortable. Please excuse us. Thank you for understanding and supporting our content. గైస్ ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు మా రొంచర్ల తిరణాల జరుగుతుంది. రొంచర్ల మాకు దగ్గర అనమాట, మా నేటివ్ ప్లేస్ కొనుగోలు చెరిపాను. సో మా రొంచర్ల మండలం అనమాట మాకు. అండ్ మా 6th నుంచి 10th దాకా ఎక్కడ జరిగింది నా సెకండరీ స్కూల్ అంతా. సో అందుకే రొంచర్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ సెకండ్ నేటివ్ ప్లేస్ అనేది అనమాట రొంచర్ల. సో ఈరోజు తిరణాలకి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే నర్సాపేటలో ఉంటున్నాం కదా, సో వెళ్తున్నాం తిరణాలకి. అప్పుడు చాలా అప్పుడు 4 పెట్టారు. పోయినసారి ఏం పెట్టదు అసలు ఏం లేదు. ఎలక్షన్ సాత్రం ఇది మీ సెంటర్ కదా, ఇది మెయిన్. చిన్నగా అలాడిని పోనీ ఎవరన్నా డైలీ వచ్చేవాళ్ళు హైవే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్, ఎక్కువ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. సో కొంచెం స్లోగా రండి, 2 పక్కలు చూసుకొని. అండ్ ఎంటర్ అయిపోయాం అనమాట రొంచర్లోకి. ఇక్కడ నుంచి ప్రాబ్లం ఉన్నాయి మనకి. అండ్ మీ స్టార్టింగ్లో చూసింది శివుని టెంపుల్, అంతకుముందు వినాయకుడి టెంపుల్, అండ్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. హైవే దగ్గర వచ్చాము. మేము వెళ్ళే టైం అయితే 9 అయింది గైస్. అందుకు ఎక్కువ మంది లేరు అనమాట. బట్ బార్ షాప్లో అయితే కలకలాడుతుంది. కొంతమంది వచ్చారు, ఎక్కువ క్రౌడ్ లేదు. బట్ తర్వాత ఒక 11:30కి అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. సో అప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు, మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మేము కోనసీమ వెళ్ళి మళ్ళీ రొంచర్ల రావాలి. సో అందుకే ఫ్రీగా వెళ్తున్నామని వీడియో రికార్డ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ మీకు వచ్చినప్పుడు ముందు డ్యాన్సులు కానీ చాలా గొడవలు కూడా జరిగినాయి రొంచర్ల, అన్నీ మనం పట్టించుకోమన్నమాట. సో అవన్నీ పక్కన పెట్టేసి వీడియో తీసుకున్నామా, ఎంజాయ్ చేసామా, ఫ్రెండ్స్తో తిరిగామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. అండ్ మా 10th క్లాస్ ఫ్రెండ్స్ కోసం చూశాను, అంటే మేము బాయ్స్ అందరూ ఎప్పుడు కలిసి ఉంటాం. అండ్ గర్ల్స్ కోసం చూసాను అనమాట, ఫ్రెండ్స్ కోసం. వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా కనపడలేదు, ఎవరు ఒకరిద్దరు తప్పక. అండ్ రిమైనింగ్ అయితే అసలు వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు మాకు. సో కనపడిన వాళ్ళందరూ పలకరించుకొని హాయ్ చెప్పుకొని వచ్చేసాం అనమాట. సో తిరణాలకి మనం అటెండ్ అవ్వడం వల్ల ప్లస్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరం కలుసుకోవచ్చు. అండ్ మన స్కూల్ ఎక్కడే కాబట్టి స్కూల్లోకి వెళ్ళి కొన్ని మంచి జ్ఞాపకాలు కూడా రివైండ్ చేసుకున్నట్టు ఉంటుంది మనకు కూడా. సో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చి తర్వాత మన ఎంజాయ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఎలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే రొంచర్ల లాంటి ప్లేస్ ఏంటంటే ఎక్కువ గొడవలు జరుగుతాయి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ అయితే ఆర్మీ కూడా దిగింది, పోలీసులు మామూలుగా 2 ప్రాబ్లమ్ ఉన్నాయి. బట్ పోలీసులు అయితే మాత్రం చాలామంది వచ్చారు. అండ్ ఆర్మీ కూడా వచ్చారంటే అనుకోండి ఎంత అనుకుంటో. సో అంటే ఈరోజు తిరణాల ముందు రోజు నైట్ గొడవ జరిగిందంట. సో అందుకే ఇంతమంది పోలీసులు ఉన్నారు, లేకపోతే ఎంత ఉండదు అనుకోండి గైస్. అండ్ క్రౌడ్ కూడా మంచిగా వస్తున్నారు, ఫ్యామిలీస్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే లోకలే కాబట్టి. ఇది పెద్ద సిటీ కూడా కాదు, నార్మల్ మండలం, సింపుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. తిరణాలు అయితే మంచిగా జరిగింది ఫైనల్గా. మిలిటరీ జరిగింది. ఫైనల్గా మా విలేజ్కి వచ్చేసాం అనమాట. మేము వచ్చే రాగానే పిల్లలు కొంచెం పెద్దలు వచ్చి మమ్మల్ని పలకరించారు. అండ్ మా విలేజ్లో ప్రజెంట్ మా యూత్ అయితే ఇవ్వలేరు, అందరూ హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్లో సెటిల్ అయిపోయారు. మేమే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను.
సో వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఏస్ పంగడు, కరీం బాషా గడు, షరీఫ్ గడు, పక్కన వంశీ గడు, వీళ్ళందరూ ఉన్నారు. సో మేము ముగ్గురు అయితే ఎగురుతున్నాం. మా మధ్యలో ఉన్నాడు మా ఫ్రెండ్ అనమాట, వాడు కూడా. సో మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు ఉంటే అనమాట నేనే తెల్లన డ్యాన్స్ చేసేది, వాళ్ళు లేకపోతే నేను అసలు రెంటుకుంటాను. చాలా డీసెంట్గా ఉంటాను. వాళ్ళు ఉన్నారనుకోండి కుక్కలు ఎగినట్టు ఎగురుతుండే, వచ్చినా రాకపోయినా. వాళ్ళు లేకపోతే మాత్రం సైలెంట్గా అందరూ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది ఇందాక మేము చూసిన వైసీపీ ప్రభ, ఇది టీడీపీ ప్రభ. సో మనం వైసీపీ కాదు, టీడీపీ కాదు, మన ఏ పార్టీ కాదు, జస్ట్ మనం వచ్చాము, చూసాము, వెళ్ళిపోతున్నాము ఇంకా. సో టైం అయితే ప్రజెంట్ 12 అయిందనమాట. 12:15 అంత అయింది ఎగ్జాక్ట్గా. సో ప్రజెంట్ అయితే పార్లు పబ్లు అన్నీ మూసేశారు, 2-3 తెలుసున్నాయి అనుకోండి. అండ్ మా ఊడి ఇంకా ఎగురుతూనే ఉండు. అండ్ చిన్నగా అందరం బయట రాదు ఇంటికి. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మా స్కూల్ని చూసి చిన్నగా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. తినడానికి వెళ్ళాము, బట్ తినడానికి ఆ టైంలో ఏమి లేవు అనమాట. అండ్ అరిసి గొంతు కూడా పోయింది, అందుకే మీకు వాయిస్ క్లారిటీ కూడా లేదు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూనే ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు. అండ్ నేను వదిలేసి పక్క ముందుకు వెళ్ళాను అనమాట. అండ్ చూడండి గైస్, పోలీసులు కూడా వచ్చారు. పాపం చాలా కష్టపడుతున్నారు పోలీసులు, మనం చాలా అప్రిషియేట్ చేయాలి. పని తగ్గించారంటే మనం సైలెంట్గా ఉంటే వాళ్ళ పని తగ్గిపోద్ది అనమాట. అండ్ వస్తున్నారు వేడి హౌలే కాబట్టి మా బ్యాచ్లో నాకంటే పెద్ద ఎవరు అంటే సెకండ్ వాడే వస్తాడు. వాడిని కలిసేసాం అనమాట. అండ్ స్కూల్లోకి వెళ్ళాం. ఇదే మా జెడ్పీహెచ్ఎస్ రొమ్మిచర్ల. మా మహిష్మతి ఒకప్పుడు ఇక్కడ రక్తాలు ఇచ్చాము ఈ స్కూల్లో. ప్రజెంట్ ఇప్పుడు స్కూల్ చాలా మారిపోయింది. కొత్త బిల్డింగ్ కట్టారు, పాత బిల్డింగ్ కూడా చేశారు. సో కొన్ని మెమరీస్ ఉంటాయి అనమాట స్కూల్లో. వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకుంటా ఉన్నారు హౌరే వాళ్ళిద్దరు. అండ్ నాకు లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను నసాపేట రావాలి. సో వాళ్ళంటే అక్కడ లోకలే. నేను మళ్ళీ శుభ్రం చేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంక ఇది కూడా మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొనలేకపోయినా చూడొచ్చని ఉన్న షాపింగ్లన్నీ, బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, కార్లు, ఫ్లైట్లు అన్నీ చూస్తున్నాను అనమాట. చిన్నప్పుడు వీటి కోసం కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టేవాను, ఇప్పుడు అవి కూడా 100 రూపాయలు ఉన్నాయి అని మీకు క్లారిటీగా చూపించవచ్చు. బట్ ఇక్కడ చాలామంది షాపింగ్ చేస్తున్నారు. అండ్ మాకు ఆకలి అవుతుంది అనమాట, ఫుడ్ బయట అయిపోయింది. సో బేకరీ చేసి ఉంచారు. ఇది మా బ్రో వాళ్ళ బేకరీ, తెలుసు అనమాట బాగా మాకు. అక్కడికి వెళ్ళి కాసేపు బ్రోతో చిట్ చాట్ చేసి తీసుకొని బయటకు వచ్చాం. అంటే ఇక్కడ మొత్తం చూపిద్దామంటే ఇంకా కొంతమంది షాపింగ్ చేస్తున్నారు. ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారనమాట, గర్ల్స్. సో వాళ్ళు క్యాప్చర్ అయితే బాగాదు, వాళ్ళ సెక్యూరిటీని మైండ్లో పెట్టుకుని వాళ్ళని క్యాప్చర్ చేయాలన్నమాట. ఓన్లీ కొన్ని వాటికి చూపించాం. అండ్ ఎక్కువ కూడా రాలేదనుకోండి. లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయి. 2023లో బాగా జరిగింది ఫెస్టివల్, నాకు బాగా గుర్తు. 24 ఏంటంటే ఎలక్షన్ కూడా వల్ల ఏం జరగలేదు. అండ్ ఈసారి కూడా కొంచెం బాగానే జరిగింది, కాకపోతే మమ్మల్ని తక్కువ వచ్చింది, ఇంతకుముందు ఎక్కువ వచ్చినాయి. అండ్ ఇదే కానీ మా ఊరు రూట్ బల్లే ఉండేది. మా ఊరు రూట్ అయితే నైట్ పూట కొత్తలు వచ్చారనుకోండి భయపడతారు కూడా, అంత భయంకరంగా ఉండిద్ది. రెండు పక్కల మొక్కజొన్న లైట్ రెండు ఏ ఉండో. నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి నర్సాపేట రిటర్న్ అవుతున్నా. మళ్ళీ రొమ్మిచార్లు వచ్చాయి. ఇందాక మీరు చూసింది రొమ్మిచార్ల శివుడు టెంపుల్ అనమాట. అండ్ నర్సాపేట అయితే బయలుదేరాం ప్రశాంతంగా. చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాం. అండ్ మీరు కూడా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి, పండుకోండి గాయస్. తిరణాలకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. And thanks for watching. Please subscribe to our Stylish YouTube channel. Love you all.